హే గైస్, ఈరోజు వీడియోలో వచ్చి డైలీ అనేది 1000 రూపీస్ ఎలా ఎర్న్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇది వచ్చి ఎటువంటి ఫేక్ యాప్ కాదు గైస్, ఇది రియల్గా మనం 1000 రూపీస్ అనేది స్టాక్ మార్కెట్లో అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఎలానో చెప్తాను చూడండి. ముందుకైతే ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇకైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్టాక్ మార్కెట్లో వచ్చి రిస్క్ అనేది ఉంటుంది. మనం డైలీ 1000 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవాలంటే మనకి క్యాపిటల్ అనేది ఉండాలి. క్యాపిటల్ ఎంత ఉండాలంటే 1000 రూపాయలు ఎర్న్ చేయడానికి కనీసం అయితే 10,000 అయితే మన దగ్గర అయితే క్యాపిటల్ అనేది ఉండాలి. ఈ 10,000 రూపీస్ కూడా బ్యాంక్ అకౌంట్లో ఉండకూడదు, మనకంటూ ఒక డిమాట్ అకౌంట్లో ఉండాలన్నమాట. ఆ డిమాట్ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలో ముందు వీడియోస్లో అని చెప్పుకుంటాను, వీళ్ళు ఒకసారి చూడండి. ఈ 10K అయితే మనకి డిమాట్ అకౌంట్లో వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే పర్టికులర్గా ఏదైనా ఒక స్టాక్ని అయితే మీరైతే చూస్ చేసుకోవాలి. ఆ స్టాక్ని అయితే ఎలా ఎంచుకోవాలైతే తర్వాత వీడియోలో అయితే చెప్తాను. ఎగ్జాంపుల్కి అయితే కొన్ని ఇస్తున్నాను చూడండి స్క్రీన్ పైన. ఏంటంటే దాంట్లో అయితే మీరైతే ట్రేడ్ చేయాలి. ఆ ట్రేడ్ అనేది ఎలా చేయాలంటే ఇంట్రాడే కాకుండా డెలివరీ ఆప్షన్లో పెట్టి అయితే మీరైతే ట్రేడ్ చేయాలి. దానివల్ల ఏంటంటే మీకు అనేది రిస్క్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈరోజు 1000 లాస్ అయ్యింది, రేపైతే ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ని అయితే ఇప్పుడు హోల్డ్ చేసుకోవచ్చు అనమాట స్టాక్స్ని అయితే. దీనివల్ల ఏంటంటే రిస్క్ అనేది చాలా వరకు అయితే తగ్గుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్కి అయితే ఈరోజు అయితే మార్కెట్లో మీరైతే మనీ పెట్టారు, 1000 వచ్చింది, ఈరోజు బాగానే ఉంది. రేపైతే 1000 లాస్ వచ్చింది. దాంట్లో మీరేం చేస్తారంటే దాన్ని హోల్డ్ చేసేయండి. అలాగా హోల్డ్ చేసి రేపటి చూడండి, ఎల్లుండి చూడండి. అలా చూస్తూ ఏంటంటే దాంట్లో మీకు ప్రాఫిట్స్ అనేవి చాలా ఎక్కువ కనబడతాయి అనమాట. మార్కెట్లో అయితే అత్యాశకు పోతే మాత్రం మీకైతే రూపాయి కూడా మిగలదు అనమాట. మీరు తెచ్చుకున్న క్యాపిటల్ కూడా మీకు మిగలదు. అందుకని చెప్పి రోజుకి మీరు ఎంత తీయాలనుకుంటున్నారో ఒక టార్గెట్ అనేది ఒకటి ఫిక్స్ చేసుకోండి. 10K అయితే 1000 రూపీస్ అలా టార్గెట్ ఫిక్స్ చేసుకొని అయితే తీసేయండి మార్కెట్ నుంచి. సో ఈరోజు నా ప్రాఫిట్స్ వచ్చి 3K అయితే ఈరోజు వచ్చింది. మీకైతే ఎంత వచ్చింది కింద ఆప్షన్లో కామెంట్ చేయండి గైస్. అండ్ ఫైనలీ గైస్, మీకైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకైతే మనీ అనేది మీకైతే ఫ్రీగా ఎవరు కూడా ఇవ్వరు అనమాట. బెట్టింగ్ యాప్స్ కానీ ఏ యాప్ అయినా సరే దాంట్లో డబ్బులు మొత్తం పోతాయి తప్ప దాంట్లో ఏమీ రావు. బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్.